ఎలా చూడండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలేజీ మేనేజ్మెంట్స్ వారు చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ప్రభుత్వం వారు 3 ఇన్స్టాల్మెంట్లు బాకీ అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 ఇన్స్టాల్మెంట్లు బాకీ ఉన్నారు. 2 ఇన్స్టాల్మెంట్లు వేశారు, ఇంకా 6 ఇన్స్టాల్మెంట్లు వేయాలి. రాష్ట్రం మొత్తం మీద 6,500 కోట్ల రూపాయలు మరి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బాకీలు ఉన్నాయి. కరస్పాండెంట్లు ఎవరు కూడా కాలేజీలు రన్ చేసే పరిస్థితులు లేవు. కేవలం కార్పొరేట్ టైప్లో ఉన్నటువంటి ఒకళ్ళిద్దరు తప్ప 90% ఆఫ్ కాలేజెస్ రన్ చేయలేని పరిస్థితులు ఉన్నారు. కొంతమంది అయితే వాళ్ళ భార్యల పుస్తులతాళ్ళు కూడా తాకిలు పెట్టి కాలేజీలు రన్ చేస్తున్నారు. ఎందుకంటే ఫీజు పిల్లలు కట్టరు, అలాగే గవర్నమెంట్ కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే వాళ్ళు స్టాఫ్కి శాలరీలు ఇవ్వడం కోసం నానా ఇబ్బందులు పడి అప్పులు చేసి స్టాఫ్కి శాలరీ ఇస్తున్నారు. ఒక నెల జీతం రాకపోతేనే స్టాఫ్ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కనుక రిలీజ్ చేయకపోతే ఈరోజు నేను ఏదైతే రిలే నిరాహార దీక్ష చేస్తున్నానో మీరు రిలీజ్ చేయకపోతే తర్వాత దాన్ని కంటిన్యూస్గా నిరవధిక రిలే నిరాహార దీక్ష కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ కోసం కూడా నేను నిరవధిక నిరాహార దీక్ష చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పి తెలియజేస్తాను.